హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టైల్స్. నేను మీ అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించేస్తే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఫ్యాన్ అయిపోతారు. దీనికి అంత బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇదంతా పక్కన పెడితే అసలు పరువు అంటే ఏంటండి? ఏంటో ఈ మధ్యన ఈ పదం బాగా ఎక్కువైపోతుంది అనుకోండి. పిల్లలకి ఎగ్జామ్స్లో పక్కన వాళ్ళకంటే మార్కులు తక్కువ వచ్చాయంటే చాలు, నీ వల్ల మా పరువు అంతా పోయింది అంటారు. సరే, కూతురు అత్తారింట్లో టార్చర్ భరించలేక సమాధానం చెప్పినా లేదా పుట్టింటికి వచ్చినా నీ వల్ల మా పరువు అంతా పోయిందే అంటారు. అసలు పరువు అంటే ఉత్తికనే వేరే వాళ్ళని తిట్టడం, లేదా వాళ్ళతో గొడవ పడడం, లేకపోతే తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేకపోతే వేరే ఆడపిల్లల్ని కామెంట్ చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల పరువు పోతుంది. కానీ ఎవరో మార్కులకి తక్కువ వచ్చాయని మీ పిల్లల వల్ల పరువు పోతుంది అనకండి. ఎవరో ఏదో అనుకుంటారని అత్తారింట్లో బాధపడే కూతురు ఇంటికి వస్తే మీ పరువు ఎందుకు పోతుందండి చెప్పండి? వాళ్ళేం పనికి మాల పనులు చేశారా? చేయలేదు కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.